ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ జ్ఞానాన్ని మనకు అందించిన ఎంతో మంది గురువులకి నమస్కరిస్తూ మనసులో ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాము. అలాగే ఎంతో చక్కగా ఈ భగవద్గీతాన్ని పారాయణాన్ని జరుపుకుంటున్నందుకు దానికి సహకరిస్తున్న సృష్టికి నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనము నిన్న కర్మయోగము సమ్మరి ఒకసారి తెలుసుకున్నాము. ఈరోజు నెక్స్ట్ జ్ఞానయోగం సమ్మరి కూడా ఒకసారి చెప్పుకుందాం. మరి జ్ఞానయోగము అంటే ఇప్పటి వరకు నిష్కామ కర్మ చెయ్యాలి అనేది తెలుసుకున్నాం మనం కర్మయోగం ద్వారా. మరి ఆ కర్మ ఎలా చేస్తే, ఎలాంటి జ్ఞానంతో చేస్తే అది నిష్కామ కర్మ అవుతుంది, మరి ఆ జ్ఞానంతో మనము కర్మను ఎలా ఆచరించాలి అనేది ఈ చాప్టర్ లో ముఖ్యంగా మనము తెలుసుకుంటాము. మరి ముందుగా ఈ చాప్టర్ మనకి శ్రీ భగవాను వాచ శ్రీకృష్ణ పరమాత్మ మాటలతో మొదలవుతుంది. దీనికి సంబంధించి శ్రీకృష్ణ పరమాత్మ, నేను ఈ జ్ఞానాన్ని ఇంతకు ముందు సూర్య వంశానికి నేను తెలియజేశాను. సూర్యుడి ద్వారా తన మనువడైన మనువుకి ఉపదేశించబడింది. మరి మనువు ద్వారా ఇక్ష్వాకుకి ఉపదేశించబడింది. ఇలా పరంపరగా ఈ సూర్య వంశానికి ఈ జ్ఞానాన్ని అందించబడింది నా ద్వారా. మరి అలా ఉపదేశించబడిన జ్ఞానం పూర్వమే నేను దీనిని ఉపదేశించాను. కాకపోతే కాలం గడిచే కొద్దీ ఈ లోకంలో ఈ జ్ఞానం అనేది అదృశ్యమైపోయింది. కానీ నువ్వు నా భక్తుడివి, నువ్వు నా స్నేహితుడివి. సో ఈ పురాతనమైన ఈ జ్ఞానాన్ని నేను నీకు స్వయంగా మళ్ళీ ఇప్పుడు ఉపదేశిస్తాను. ఇది ఎంతో శ్రేష్టమైన, అత్యంత రహస్యమైన జ్ఞానము. అలాంటి జ్ఞానాన్ని నేను నీకు ఉపదేశిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ మాటలతో ఈ జ్ఞాన యోగము మనకి మొదలైంది. దాని తర్వాత మనకి మరి అర్జునుడికి మళ్ళీ సందేహం వచ్చిందనమాట. ఇక్కడ ఈ ఇక్ష్వాకు, మనువు వీళ్ళందరూ కూడా ఎంతో పూర్వము, నీకంటే ఎంతో ముందుగా జన్మించిన వాళ్ళు. నువ్వు ఈ మధ్య కాలంలోనే జన్మ తీసుకున్నావు. మరి అంతకు ముందు ఉన్న వాళ్ళకి నువ్వు ఎలా చెప్పగలిగావు అని ప్రశ్న అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, ఓ అర్జున, నాకు నీకు ఇంతకు ముందే అనేక జన్మలు గడిచిపోయాయి, అవన్నీ నాకు తెలుసు, కానీ నీకు తెలీదు అని చెప్తున్నాడనమాట. దాని తర్వాత మనందరికీ తెలిసిన శ్లోకం, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇంతకు ముందు నేను ఎన్నో జన్మలు తీసుకున్నాను. నేను ఎప్పుడెప్పుడు జన్మ తీసుకుంటాను అంటే ఎప్పుడైతే ధర్మం క్షీణించి అధర్మం పెరిగిపోతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను, నన్ను నేను జన్మ తీసుకునేలాగా చేస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను, సజ్జనులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి నేను ప్రతి యుగమునందు కూడా అవతరిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. మరి ఇంకా ఏం చెప్తున్నారు అంటే, అర్జున, ఎవరు ఏ విధంగా నా దివ్యమైన జన్మను, కర్మను గూర్చి యథార్థముగా తెలుసుకుంటారో వారు మరణం తర్వాత కూడా వారికి మళ్ళీ జన్మ ఉండకుండా వారు స్వయంగా నన్నే పొందుతారు. ఈ జన్మ గురించి, జనన మరణ చక్రాల గురించి, ఎప్పుడు జన్మరాహిత్యం వస్తుంది అనే దాని గురించి ఎప్పుడైతే యథార్థముగా అర్థం చేసుకుంటారో వారు స్వయంగా నన్నే పొందుతారు
అలాగే అనురాగము, భయము, క్రోధము వీటినన్నిటినీ విడిచిపెట్టి నా మీదనే మనసు అంటే ఆ పరమాత్మ మీదనే మనసు ఎవరైతే లగ్నం చేయగలుగుతారో, నన్ను ఆ పరమాత్మను ఆశ్రయించగలుగుతారో, ఈ జ్ఞానంతో వారు పవిత్రులై నన్ను స్వయంగా పొందగలుగుతారు. మనస్సుని శుద్ధి చేసుకోవడం ద్వారా దుర్లక్షణాలు, అనురాగము, భయము ఇవన్నీ కూడా విడిచిపెట్టగలిగినప్పుడు, మనసు పరమాత్మ మీద లగ్నం చేసినప్పుడు మనసు అనేది శుద్ధి అవుతుంది. శుద్ధి అవుతున్నప్పుడు ఆ పరమాత్మని చేరుకోగలుగుతారు అనేది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. ఓ అర్జున, ఎవరు ఏ ప్రకారంగా నన్ను సేవిస్తే నేను ఆ ప్రకారంగానే వారిని నేను అనుగ్రహిస్తాను. మానవులందరూ కూడా సర్వ విధాలుగా నా మార్గాన్ని అనుసరిస్తారు. కర్మ యొక్క ప్రతిఫలం కోరుకునేవారు ఈ ప్రపంచంలో దేవతలను ఆరాధిస్తారు. ఎందుకంటే ఈ మానవలోకంలోని ఆ కర్మఫల సిద్ధి అనేది అత్యంత వేగంగా వస్తుంది. సో అలా ఎవరైతే ప్రతిఫలాన్ని కోరుకుంటారో వారు సో అండ్ సో దేవతలు అంటే, దేవతలు అంటే ఎవరిక్కడ మనకు ఎలాంటి ఏమి రావాలని అనుకుంటే దానికి సంబంధించిన దేవతలను ప్రార్థించడం. మనకు సరస్వతి దేవిని మంచి నాలెడ్జ్ రావడానికి, గణేశుణ్ణి మంచిగా పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగడానికి, ఇలా మనము దేవతలను మనకి ఈ లోకంలో ఏదైతే పొందాలనుకుంటున్నామో దానికి సంబంధించి ఆ దేవతలను మనం ప్రార్థిస్తాము. ఎందుకు అనంటే ఈ మానవ లోకంలోనే ఆ ఫలసిద్ధి అనేది అత్యంత వేగంగా పొందడానికి సాధ్యపడుతుందంట. కాబట్టి మనం ఎవరైతే ఆ కర్మ ఫలాలని కోరుకుంటారో దేవతలను ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఈ మానవ లోకంలోనే అది తొందరగా చేరుకోవడానికి సాధ్యపడుతుంది, వేరే లోకాలలో సాధ్యపడదు. మరి ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ప్రకృతిలో ఉన్న గుణాలు బట్టి ఆ గుణాలు వల్ల చేయబడ్డ పనుల బట్టి స్వాభావికంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం అనేది ఉంటుంది. వారు ప్రకృతిలో ఉన్న ఏ గుణాలు వాళ్ళు అవలంబించుకుంటారో ఆ గుణాలు ఆధారంగా వారు పనులు చేస్తారు. వాళ్ళు ఏ పనులు చేస్తారో దానికి సంబంధించి 4 వర్ణాలు అనేది నా చేత చేయబడ్డాయి. ఇక్కడ మనకి ఎందుకు వర్ణాలు అనేవి, ఇక్కడ డిఫరెన్సెస్ అనేవి లోకంలో ఎందుకున్నాయి, అది ఎవరు చేశారు? శ్రీకృష్ణ పరమాత్మనే చేశారు. కానీ అది ఏ ఆధారంగా చేశారు అనంటే, ఎవరు ఏ విధమైన పనిని చేస్తున్నారో ఆ పనికి సంబంధించి వాళ్ళు ఆ విభాగంలో చేర్చబడ్డారు. మరి ఆ పనులు దేని ఆధారంగా చేస్తున్నారు అంటే గుణాలు ఆధారంగా చేస్తున్నారు. ఇలా 4 వర్ణాలు చేర్చబడ్డాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణాలు కూడా వాళ్ళు చేసే పనుల ఆధారంగానే చేయబడ్డాయి. ఇవన్నీ నేనే సృష్టించినప్పటికీ కూడా నువ్వు నన్ను అకర్తగానే తెలుసుకోవాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నారు. మరి ఏ గుణాలు ఆధారంగా చేశారు అంటే మనకి తెలుసు, రజో, సత్వ, తమో గుణాల ఆధారంగా ఈ వర్ణాలు అనేవి నిర్ణయించబడ్డాయి. మరి బ్రాహ్మణ వర్ణం అనేది మనకి ఎక్కువగా సత్వగుణము ఎవరికైతే ఉంటుందో వారు బ్రాహ్మణ వర్ణంలో చేర్చబడ్డారు. మరి వైశ్యులు అంటే రజోగుణం మరి కొద్దిగా సత్వగుణం ఉన్నవాళ్ళు. క్షత్రియులు అంటే సత్వగుణం ఎక్కువగా ఉండి కొద్దిగా రజోగుణం కూడా ఉన్నవాళ్ళు. మరి శూద్రులు ఎక్కువగా తమో గుణం ఉన్నవాళ్ళు. ఇలా గుణాలు ఆధారంగా 4 వర్ణాలు అనేవి నిర్ణయించబడ్డాయి. అవన్నీ చేసినప్పటికీ నేనే అయినప్పటికీ కూడా నువ్వు నన్ను అకర్తగానే తెలుసుకో. ఎందుకు అనంటే శ్రీకృష్ణ పరమాత్మకి ఆ కర్మలు అనేవి అంటవు. ఎందుకంటే తనకి ఫలితం మీద ఎలాంటి ఆపేక్ష లేదు. సో ఎన్ని కర్మలు చేసినా కూడా తను అకర్తగానే ఉంటాడు. ఎందుకంటే ప్రతిఫలం మీద ఎలాంటి ఆసక్తి లేదు కాబట్టి ఆ కర్మలు తనను బంధించవు. సో అలా బంధించినప్పుడు తను ఏమి చేసినా కూడా చెయ్యని లెక్క కిందికే వస్తుంది. ఇలాంటి నిష్కామ కర్మను మోక్షాన్ని పొందాలి అనుకునే వాళ్ళు ఎంతో మంది
ఆచరించారు. కాబట్టి నువ్వు కూడా ఆ పురాతనమైన ఈ నిష్కామ కర్మాన్ని నువ్వు కూడా ఆచరించు అనేది శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. కర్మ అంటే ఏంటి, మరి అకర్మ అంటే ఏంటి? ఈ కర్మ గురించి ఇది ఎంతో లోతైన సబ్జెక్ట్. దీని గురించి ఎంతో పండితులు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి నేనే నీకు స్వయంగా ఈ జ్ఞానాన్ని అందజేస్తాను. ఆ కర్మ రహస్యాన్ని నేనే నీకు స్వయంగా తెలియజేస్తాను అని చెబుతూ, శాస్త్రాల ద్వారా అసలు కర్మ అంటే ఏంటి, శాస్త్రాల ద్వారా ఏదైతే పని చెయ్యాలో చెప్పబడిందే కర్మ. వికర్మ అంటే ఏంటి, ఏదైతే నిషేధించబడిందో అది వికర్మ. మరి అకర్మ అంటే కర్మ చేసినప్పటికీ కూడా ఏదైతే తనకు అంటకుండా ఉంటుందో, తను చెయ్యనట్టుగానే తనకి వర్తిస్తుందో అది అకర్మ. ఎవరైతే సమస్త కోరికలు సంకల్పాలు అనేవి లేకుండా ఉంటాయో, జ్ఞానం అనే అగ్ని ద్వారా సమస్త కర్మలను కూడా దగ్ధం చేయబడ్డాయో వారే పండితులు, విఘ్నులు అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు. దానికి ముందు మరి నిష్కామ కర్మము అనంటే వారు కర్మలు చేసినప్పటికీ కూడా ప్రతిఫలం ఆపేక్షించకుండా ఉండడం, ఎలాంటి అటాచ్మెంట్ తో దాని మీద లేకుండా ఉండడం. ఎవరైతే కర్మలో అకర్మను చూస్తారో వారు వివేకవంతులు. అన్ని కర్మలు చేసినా కూడా చేయకుండానే ఉండగలిగే వాళ్ళు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ అన్నీ చేస్తున్నాడు, అన్నీ నడిపిస్తున్నాడు, కానీ తనను ఎలాంటి కర్మలు కూడా అంటుకోవు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కర్మలు చేస్తున్నప్పటికీ కూడా అకర్మగానే వాళ్ళని గుర్తిస్తాము. కర్మలో అకర్మ అంటే ఇది. మరి అకర్మలో కర్మ అంటే ఏంటి? మనం ఎన్నో ఇంద్రియాలను, మనస్సుని నిగ్రహించి అన్ని కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను నిగ్రహించినప్పటికీ కూడా, అంటే మనం కళ్ళు మూసుకొని ఒకవేళ ధ్యానం చేస్తున్నాము, కానీ అందులో మన మనసు మటుకు పరిపరి విధాలుగా పరిగెత్తి అన్ని లోకాలను సంచరిస్తుంటే అది అకర్మలో కర్మను చేయడం. అంటే మనం ఫిజికల్ గా ఏమి చేయనట్టే కనిపిస్తున్నాం, కానీ యాక్చువల్ గా చేస్తున్నాం. అన్ని మనసు ద్వారా ఆలోచిస్తున్నాము, అన్ని లోకాలను చుట్టేస్తున్నాం, కాబట్టి యాక్చువల్ గా కర్మను చేస్తున్నట్టే. సో ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో వారిని కర్మలు అనేవి ఎప్పుడు కూడా బంధించవు. కర్మలో అకర్మ మరియు అకర్మలో కర్మను చేయడం అంటే ఇదే అన్నమాట. సో ఇది కర్మలో అకర్మను చూడగలిగే వ్యక్తి మరియు అకర్మలో కర్మను కూడా చూడగలిగే వ్యక్తికి వివేకము, జ్ఞానము ఉన్నట్టు. ఎవరైతే ఆ సమస్త కర్మలను, కోరికలను, సంకల్పాలను, ఈ జ్ఞానం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకి కోరికలు, సంకల్పాలు అనేవి లేకుండా ఉంటాయి. ఆ జ్ఞానం అనే అగ్ని ద్వారానే మనము సమస్త కర్మలను కూడా దగ్ధము చేయగలుగుతాము. కర్మ ప్రతిఫలం మీద అటాచ్మెంట్ ని విడిచిపెట్టి ఎప్పుడైతే తన ఆత్మస్థితిలో సంతృప్తి పొందగలుగుతారో అప్పుడు వారు ఏ కర్మను ఆచరించినా కూడా అవి వారికి అంటుకోవు. అప్పుడు వాడు కర్మలను చేసినా కూడా చెయ్యని వాడే అవుతాడు. కర్మ చేసినా కూడా ఆ పాపం అనేది అంటుకోదు. మరి ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఇలా చెయ్యాలి, నిష్కామ కర్మంతో చెయ్యాలి, అటాచ్మెంట్ లేకుండా చెయ్యాలి అనేది తెలుసు. మరి అది ఎలా మనము చేయగలుగుతాము అంటే మనకి కొన్ని విధానాలు మనకి తదుపరి శ్లోకాలలో తెలియజేశారు. ఒకటి, ఇంద్రియ నిగ్రహణ శక్తి ద్వారా, ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా, మరియు వస్తువుల పట్ల మమకారాన్ని విడిచిపెట్టడం ద్వారా, ఎలాంటి ఆశ లేకుండుట ద్వారా నువ్వు ఇవన్నీ పాటించి ఎప్పుడైతే కర్మ చేస్తావో నీకు అందులో ఆ పాపం అనేది నీకు అంటుకోదు, ఆ కర్మలో ఉన్నది నీకు అంటుకోదు. అంటే డిటాచ్మెంట్ తో నువ్వు కర్మను చేయగలుగుతావు. ఇంకా ఏ విధానాలు తెలియజేశారు మనకి జ్ఞాన యోగంలో అంటే, ఎవరికి ఏదైతే ఉందో ఆల్రెడీ దానితో సంతృప్తి పొందడము, అనుకోకుండా లభించిన దానితో సంతృప్తి పొందగలగడం ద్వారా నువ్వు చేసే కర్మను డిటాచ్మెంట్ తో చేయగలుగుతావు. అలాగే ద్వంద్వాలను దాటి ఏకత్వ స్థితిలో ఉండి సమభావంతో నువ్వు కర్మను ఆచరించినప్పుడు నువ్వు డిటాచ్మెంట్ తో కర్మను చేయగలుగుతావు. మరియు
దేని మీద ఆ ఆసక్తి లేకుండా, అంటే డిటాచ్మెంట్ తో చేసినప్పుడు నీకు ఆ కర్మలో ఉన్న ఆ పాపం నీకు అంటుకోదు. రాగము, ద్వేషము, క్రోధము వీటన్నిటిని విడిచిపెట్టి ఆత్మస్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఆ కర్మబంధాలు నీకు అంటుకోవు, ఆ పాపం అనేది నీకు అంటుకోదు. సో ఈ రకరకాల విధానాల ద్వారా మనము నిష్కామ కర్మాన్ని ఎలా ఆచరించొచ్చు అనేది శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు. మరి ఆ కర్మను నుంచి మనకి కర్మ రూపం టు జ్ఞాన రూపము ఎలా సంభవిస్తుంది, ఏ విధంగా ఏది పొందినప్పుడు మనము ఆ జ్ఞానాన్ని పూర్తిగా పొందుతున్నాము అంటే, మనము సర్వం బ్రహ్మమయంగా మనం ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు నిజంగా ఆ జ్ఞానాన్ని పొందగలుగుతాము. ప్రపంచమంతా కూడా బ్రహ్మస్వరూపమే, ఇది గుర్తుంచుకొని కర్మను ఆచరించినప్పుడు మనం చేసే ప్రతి కర్మలోనూ కూడా ఆ దైవత్వాన్ని చూడగలిగినప్పుడు, మన మనసులో పూర్తిగా ఆ దైవ భావం ఏకాగ్రత కలిగి ఉన్నప్పుడు మనం ఆ కర్మ అనేది యజ్ఞంగా మార్చగలుగుతాము. అప్పుడే సంపూర్ణ జ్ఞానము కూడా మనకి లభిస్తుంది. ఆ బ్రహ్మమును మనం స్వయంగా పొందగలుగుతాము. మానవుడు నిత్యం దేని గురించి అయితే మనము ఆలోచిస్తామో దానిగా మనము మారిపోతాం. ఎప్పుడైతే దైవం గురించి నిత్యము మనము చింతిస్తామో ఆ దైవంగానే మనం మారుతాం. అప్పుడు సర్వం అలా మారినప్పుడు సర్వం బ్రహ్మమయం అంటే మనం చేసే ప్రతి పనిలోనూ, అలాగే మన చుట్టూ ఉండే ప్రతి దానిలోనూ కూడా మనము ఆ దైవత్వాన్ని చూడగలుగుతాము. ఆ స్థితిలో మనం ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా మనం పొందగలము. బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మాజ్ఞౌ బ్రహ్మణ హుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అన్ని కూడా ఆ కర్మలు అన్ని కూడా ఆ బ్రహ్మత్వంలో విలీనమైపోతాయి అన్నమాట. అంటే చేసే పని మొత్తము కూడా దైవత్వంలోనే విలీనమైపోతుంది. అంటే దానికి కంప్లీట్ గా అందులో అబ్జార్బ్ అయిపోతాం అనమాట ఆ దైవత్వంలో. అలాంటి స్థితిలో మనకి కంప్లీట్ గా సంపూర్ణ జ్ఞానము మనకి లభించినట్టు. మరి ఈ స్థితిలోకి చేరుకోవడానికి కూడా మనకి ఎన్నో 12 రకాల యజ్ఞాలు మనకి 25 శ్లోకాల నుండి మనకి తెలియజేశారు. అంటే ఆ స్థితిని చేరుకోవడానికి మానవులు రకరకాల యజ్ఞాలు ఆచరిస్తున్నారు. వారికి ఉన్న సంస్కారాలు బట్టి, వారికి ఉన్న స్థితిని బట్టి ఎవరు ఏ స్థితిలో ఉంటే ఆ విధమైన యజ్ఞాలు వాళ్ళు ఆచరిస్తున్నారు ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి. మరి ఆ రకరకాల యజ్ఞాలు ఏంటనేది కూడా మనకి ఇక్కడ ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ కేటగిరీ ఏంటి అని అంటే, మానవులు వారున్న స్థితి ద్వారా దైవ ఆరాధన చేయడము, దైవ పూజలు చేయడము, ప్రార్థన చేయడము, దీని ద్వారా ఈ రకంగా యజ్ఞాన్ని ఆచరించడము. పూజ భక్తి మార్గం అన్నమాట ఇది. నెక్స్ట్ మార్గం ఏంటి అని అంటే, అంతరంగంలో ఉన్న పరబ్రహ్మం అనే అగ్ని ద్వారా యజ్ఞాన్ని ఆచరించడము. ధ్యాన మార్గం ద్వారా, అంతరంగ ప్రయాణం ద్వారా, అంతరంగంలోనే ఆ పరబ్రహ్మ అగ్నిని చేరుకునే ప్రయత్నం ద్వారా యజ్ఞాన్ని ఆచరించడము. మరి ఏ వస్తువు అగ్నిలో వేస్తే అది అగ్ని రూపాన్నే పొందుతుంది. అలాగే బ్రహ్మాగ్నిలో మన మనసు వేసినప్పుడు కూడా దృశ్య జాతి అంతా కూడా అంతరించిపోయి అందులో మనము విలీనమైపోతాము. అదే మనకి మోక్ష స్థితి అన్నమాట. అంతరంగ ప్రయాణం ద్వారా అంతరంగంలో ఉన్న అగ్నిలో మనం ఎప్పుడైతే మనస్సును వేస్తామో, మనస్సు ద్వారానే మనకి ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా మనకి మన వరకు చేరుకుంటుంది అది. మరి ఆ మనస్సుని ఎప్పుడైతే అంతరంగంలో ఉన్న అగ్నిలో వేస్తామో ఆ దృశ్య ప్రపంచం అంతా కూడా అందులో విలీనమైపోతుంది. అప్పుడు ఆ అంతరంగంలో ఉన్న పరబ్రహ్మములో విలీనమైపోతుంది. ఇంకా అప్పుడు సర్వం బ్రహ్మమయం అనే స్థితిలో మనం చేరుకుంటాం. అదే మోక్ష స్థితిని పొందడము. ఈ సంస్కారాలన్నిటినీ కూడా నిర్మూలించగలుగుతాము ఈ ఆత్మ విచారణ చేయడం ద్వారా. మరి ఈ 2 రకాల మార్గాలు
తెలియజేస్తూ మరి ఇంకా ఏ మార్గాలు తెలియజేశారు అనంటే ఇంద్రియ నిగ్రహణ యజ్ఞం చేయడం ద్వారా మరియు ఇంద్రియ విషయాల మీద కూడా నిగ్రహించడం ద్వారా, ఈ రెండు రకాల ద్వారా ఇంద్రియాలను నిగ్రహించడం మరియు ఇంద్రియ విషయాల మీదికి కూడా ఆ ఇంద్రియాలను పోనీకుండా చేయడము. సో ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టడము, ఇంద్రియాలను నిగ్రహించడం, ఈ రెండు రకాలు యజ్ఞాల ద్వారా కూడా మనము ఆ సంపూర్ణ జ్ఞానాన్ని చేరుకోగలుగుతాము. సో ఇలా 4 రకాల జ్ఞానాలను తెలియజేస్తూ ఇంకా ఏం తెలియజేశారు, ఎలాంటి జ్ఞానాలు, ఎలాంటి యజ్ఞాలు అనంటే మనకి యోగ, మనకు అష్టాంగ మార్గంలో తెలియజేసిన యోగ ద్వారా మరియు ప్రాణాయామము ద్వారా. ప్రాణాయామము అంటే పూరక రేచక కుంభకాలను మనము ఆచరిస్తూ శ్వాసను గమనించడం ద్వారా కూడా, అది కూడా ఒక యజ్ఞంగా ఇక్కడ పరిగణించారు. ఇంకా ఏం తెలియజేశారు అనంటే మనకి శాస్త్ర పఠనం ద్వారా ఎందరో జ్ఞానులు మనకి శాస్త్రాల ద్వారా, వేదాల ద్వారా మనకి ఎంతో జ్ఞానాన్ని అందించాడు. అందులో ఉన్నది మనము నేర్చుకోవడం ద్వారా, దానిని అధ్యయనం చేయడం ద్వారా, అది కూడా మనకి యజ్ఞంలో ఒక రకమైన యజ్ఞమే. మరియు ఇంకా ఆహారం గురించి కూడా తెలియజేశారు. మితమైన, సాత్వికమైన, న్యాయబద్ధమైన ఆహారం తీసుకోవడం కూడా ఒక యజ్ఞమే. సో ఇలా మనకి 12 రకాల యజ్ఞాలను చేశారు. దైవ భావన, ప్రార్థన, అంతరంగ ప్రయాణము, ధ్యానయోగ సాధన, ఇంద్రియ నిగ్రహించడము, ఇంద్రియ విషయాల మీద ఆసక్తిని విడిచిపెట్టడము, మనసును నిగ్రహించడము, ద్రవ్య యజ్ఞము అంటే దాన ధర్మాల ద్వారా చేసే యజ్ఞము, తపోయజ్ఞము, యోగా, ప్రాణాయామము, స్వాధ్యాయము, ఆహార యజ్ఞము మరియు జ్ఞాన యజ్ఞము, ఇలా 12 రకాల యజ్ఞాలను మనము చేయడం ద్వారా మనము ఆ జ్ఞానాన్ని పొందగలుగుతాము అనేది ఇక్కడ తెలియజేశారు. మరి ఇవన్నీ తెలియజేసిన తర్వాత మనకి ఈ ద్రవ్య యజ్ఞము, వీటన్నిటినీ యజ్ఞాల కంటే కూడా జ్ఞాన యజ్ఞం అనేది అత్యంత ఉత్తమమైనది. ఇవన్నీ కూడా ఆ జ్ఞానాన్ని పొందడానికి చేస్తున్నాం. ఆ జ్ఞానాన్ని పొందడం ద్వారానే ఆ పరబ్రహ్మాన్ని మనము చేరుకుంటాం. మరి అందుకనే అత్యంత ఉన్నతమైనది, అన్ని యజ్ఞాలలో కూడా అత్యంత ఉన్నతమైనది ఈ జ్ఞాన యజ్ఞమే. ఈ అన్ని యజ్ఞాలు మనకి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికే మనకి సహాయం చేస్తాయి. సో వీటన్నిటిలో కూడా జ్ఞాన యజ్ఞం అనేది అత్యంత ఉన్నతమైనది. జ్ఞానమే అన్ని కర్మల యొక్క పరాకాష్ట. మిగిలిన యజ్ఞాలన్నీ కూడా ఈ జ్ఞానాన్ని పొందడానికి మనకి సహాయము చేస్తాయి. కర్మలన్నీ కూడా మనిషిని ఆ జ్ఞానము వద్దకు చేర్చడానికే, అందులో లయం చేయడానికే. ఎలాగైతే నది సముద్రంలో కలిసిపోయినట్టుగా, అందులో అంతర్భూతమైనట్టుగా జ్ఞానంలోనే సమస్త కర్మలు దగ్ధమైపోతాయి. జ్ఞానాన్ని కర్మాన. మరి దాని తర్వాత మనకి ఈ జ్ఞానాన్ని మనము ఎలా పొందాలి అనే దాని గురించి తదుపరి శ్లోకాలలో మనకి 34 నుండి శ్లోకాలలో మనకి తెలియజేశారు. ఆ జ్ఞానం అనేది ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయ అంటే గురువులకి సాష్టాంగ నమస్కారము చేసి ఎంతో వినయ విధేయలతో మనకున్న అహంకారాన్ని విడిచిపెట్టి మనము మనకున్న సందేహాలను వారి దగ్గర తీర్చుకోవడం ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పొందగలుగుతాము. అలాగే సేవయ, గురువులకి అత్యంత వినయ విధేయులతో వారికి సేవను చేయడం ద్వారా, వారి హృదయాలను గెలుచుకోవడం ద్వారా, వారు అనుగ్రహం పొందడం ద్వారానే మనకు ఆ జ్ఞానం అనేది లభిస్తుంది. ఇక్కడ మనము గురువు అనంటే శ్వాసను కూడా మన గురువుగానే మనము స్వీకరించాలి. ఎప్పుడైతే ఆ శ్వాస అనే గురువుని ఎప్పుడైతే సేవిస్తామో, దాని మీద పూర్తిగా నమ్మకంతో దానికి సరెండర్ అయ్యి మనకున్న సందేహాలను దాని దగ్గర మనం ఎప్పుడైతే పెడతామో, అప్పుడు ఆ సందేహాలను మనకి అంతర్గతంగా
ఆ సందేహాలు మనకి తీరిపోతాయి ధ్యానం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా. ఆ తీరిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మనకి జ్ఞానం అనేది మనలోనే ఉద్భవిస్తుంది. సో జ్ఞానం అనే శ్వాసని గురువుని సేవించడం ద్వారానే మనము ఆ జ్ఞానాన్ని పొందగలుగుతాము. మరి ఆ జ్ఞానాన్ని పొందడం ద్వారా మనకి ఏమి వస్తుంది అంటే మనలో ఉన్న అజ్ఞానము పూర్తిగా తొలగిపోతుంది. ఎలాగైతే చిన్న ద్వీపం ద్వారా అంధకారం ఆటోమేటిక్ గా తొలగిపోతుందో దీపం వెలిగించడం ద్వారా, అలాగే జ్ఞానం ఉత్పన్నం అవడం ద్వారా అజ్ఞానం అనేది ఆటోమేటిక్ గా తొలగిపోతుంది. సో ఇలా ఎప్పుడైతే జ్ఞానం ఉద్భవిస్తుందో అప్పుడు మనము ఏ విధంగా ఉంటాము అనంటే సమస్త ప్రాణికోటిని కూడా మనలోని చూడగలుగుతాము. మనల్ని సమస్త ప్రాణికోటిలో కూడా చూడగలుగుతాము. అంటే ఇంకా మనకి మిగిలిన ప్రాణికోటికి డిఫరెన్స్ ఏమీ లేదు. మనల్ని మనం ఎంత ఇంపార్టెన్స్ తో, ఎంత ప్రిఫరెన్స్ తో ట్రీట్ చేసుకుంటున్నామో మన చుట్టూ ఉండే ప్రతి వారిని కూడా అంతే ఇంపార్టెంట్ గా మనము ట్రీట్ చేయగలుగుతాము. అందరినీ ఈక్వల్ గా మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నామో అందరినీ కూడా అంతే ఈక్వాలిటీతో ట్రీట్ చేయగలుగుతాము. అంటే సర్వం ఆత్మమయం, నాలో ఉన్న ఆత్మని సర్వ ప్రాణులలో కూడా ఉంది అనేది మనము ఆ స్టేజ్ లోకి మనము వెళ్ళగలుగుతాము అన్నమాట, ఈ జ్ఞానం ఎప్పుడైతే మనము పొందుతామో. సో అలాంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇంకా బ్రహ్మాండం మొత్తం కూడా మనలోనే ఉంది. మనం పొందుతున్నాము అంత గొప్ప బ్రహ్మాండాన్ని మొత్తం మనలో చూడగలుగుతున్నాము. అంటే ఏంటి? ఆ బ్రహ్మాండాన్ని మొత్తము కూడా మనము పొందుతున్నాము. మరి అంత గొప్ప స్థితిలోకి మనము చేరుకుంటున్నాము అంటే దీనికి సాధన ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎంత టైం కేటాయించినా కూడా దీనికి తక్కువే. మనము ఈ సో అండ్ సో కాల్డ్ బాహ్య ప్రపంచంలో మనము సేకరించవలసిన ధనము, పేరు, ప్రతిష్టలకే మనము ఎంతో జీవితాన్ని మనము వెచ్చిస్తున్నాం. మరి ఇక్కడ బ్రహ్మాండాన్ని పొందే మార్గం మనకి ఇక్కడ సూచించారు. మరి దానికి ఎంత టైం కేటాయించాలి, ఎంత సాధన కేటాయించాలి? యాక్చువల్ గా ఎంత కేటాయించినా కూడా మనం పొందిన దానికి అది తక్కువే అవుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు వరకు చెప్పిన యజ్ఞాలను ఆచరించే ప్రయత్నము, దానికి కేటాయించాల్సిన సమయాన్ని దానికి కేటాయిస్తూ ఆ సాధనని కొనసాగించడం ద్వారా అత్యంత అద్భుతమైనది మనం పొందగలుగుతాము. సో ఇక్కడ దీనిని తెలియజేస్తూ ఆ బ్రహ్మాండాన్ని కూడా పొందగలుగుతాము అని తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనము దానిని పొందగలుగుతాము. దానికి ఉదాహరణగా మనకి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇప్పటి వరకు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా, ఎన్ని పాపాలను చేసినా కూడా, అందరికంటే ఎక్కువ పాపాలని నువ్వే చేసినప్పటికీ కూడా నువ్వు ఆ పాపపు సముద్రాన్ని నువ్వు దాటగలవు. జ్ఞానం అనే చిన్న నౌక ద్వారా నువ్వు దానిని సులభంగా దాటగలవు అని ఒక హోప్ మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఇస్తున్నాడు. పాస్ట్ లో మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఇప్పటి నుంచి నువ్వు ఆ జిజ్ఞాసతో ఆ నువ్వు ఆ పట్టుదలతో నువ్వు ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ చిన్న జ్ఞానమే నిన్ను ఆ పాప సముద్రాన్ని నుంచి నిన్ను పడవేయగలదు అని మనకి ఇక్కడ జ్ఞానం నేర్చుకోవడం మీద హోప్ అనేది మనకి ఇస్తున్నారు. మరి జ్ఞానం ద్వారా ఎందుకు మనకి అత్యంత కష్టమైన సముద్రాన్ని కూడా దాటగలుగుతాము అనంటే, మనకు జ్ఞానం ద్వారానే మనకి జన్మరాహిత్యం అనేది వస్తుంది. ఇంకా జన్మ లేకుండా ఉంటుంది. జన్మ ఉన్నంత కాలము కూడా మనకి దుఃఖాలు అనేవి తప్పవు. మరి ఆ జన్మరాహిత్యం వెళ్ళినప్పుడే మనకి దుఃఖాల నుండి శాశ్వతంగా విముక్తి అనేది పొందుతుంది. మరి ఆ జన్మరాహిత్యం జ్ఞానము ద్వారానే సంభవిస్తుంది. కాబట్టి జ్ఞానం అనే నౌక ద్వారా నువ్వు అత్యంత కష్టమైన, ఎంతో పాపపు సముద్రాన్ని కూడా, ఈ సంసార సముద్రాన్ని కూడా నువ్వు సులభంగా దాటేయగలుగుతావు. ఎలా అయితే ప్రజ్వలిస్తున్న అగ్ని యందు కట్టెలు బూడిదవుతాయో, అలాగే జ్ఞానముతో కూడా నీ సమస్త కర్మలు కూడా భస్మము అవుతాయి. ఈ ప్రపంచంలో జ్ఞానానికి సమానంగా పవిత్రమైనది ఇంకా ఏది లేదు. అలాంటి జ్ఞాన యోగాన్ని
పొందినవాడు కాలక్రమేణా నన్నే పరమాత్మని స్వయంగా పొందగలుగుతాడు. అంటే జ్ఞానం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇది కాలక్రమేణా సాధన చేస్తూ చేస్తూ ఉండడం ద్వారా ఈ రకరకాల యజ్ఞాలన్నిటినీ ఆచరించి మనం ఆచరిస్తున్నప్పుడు ఆ కాలక్రమేణా మనము జ్ఞానాన్ని పొందగలుగుతాం. పొందినప్పుడు పరమాత్మనే స్వయంగా పొందగలుగుతాము అనేది ఇక్కడ శ్రీకృష్ణుడే చెప్తున్నాడు. స్వయంగా తనని చేరుకునే మార్గాన్ని చెప్తున్నాడు. జ్ఞానం పొందడం ద్వారా అది సాధ్యపడుతుంది అని చెప్తున్నారనమాట. సో అత్యంత అన్నిటికంటే పవిత్రమైనది ఆ జ్ఞానము. దాని ద్వారానే నువ్వు ఆత్మను అనుభూతి చెందగలుగుతావు, ఆ పరమాత్మని చేరుకోగలుగుతావు అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి ఆ జ్ఞానాన్ని ఎలా పొందుతాము అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అత్యంత శ్రద్ధతో గురువుల మాటల పట్ల, వాళ్ళ బోధన పట్ల, దైవం మీద, శాస్త్రాల మీద అత్యంత శ్రద్ధతో ఎవరైతే నేర్చుకుంటారో, ఎవరైతే జిజ్ఞాసతో తన సంపూర్ణ ఏకాగ్రతను దాని మీద పెట్టగలుగుతారో వారే యాక్చువల్ గా ఈ యజ్ఞాలను ఆచరించగలుగుతారు. ఆ యజ్ఞాలను ఆచరించాలంటే సరైన శ్రద్ధ అనేది ముఖ్యమైన విషయము. అలాగే తత్పర సంయతేంద్రియ, ఎంతో నిష్ఠతో, పట్టుదలతో, ఏకాగ్రతతో మనసును, ఇంద్రియాలను నిగ్రహించగలిగినప్పుడే ఆ జ్ఞానాన్ని పొందగలుగుతారు. సంయతేంద్రియ అంటే ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారానే ఏకాగ్రతతో, ఎంతో శ్రద్ధతో, పట్టుదలతో ఈ సాధన చేసిన వాళ్ళే ఆ జ్ఞానాన్ని పొందగలుగుతారు. అంత ఈజీ కాదు. బ్రహ్మాండాన్ని పొందాలి అంటే మరి ఎంత నిష్ఠ, ఎంత ఏకాగ్రత, ఎంత శ్రద్ధ ఉండాలి. అప్పుడే మనము అత్యంత సుప్రీం గోల్ ఎవరికైనా ఏంటి, అంతిమ లక్ష్యం ఏంటంటే పరమాత్మను చేరుకోవడమే, ఆ పరమశాంతిని, పరమానందాన్ని, మోక్షాన్ని పొందడమే. కాబట్టి దానికి తగ్గట్టుగా శ్రద్ధ, ఏకాగ్రత, పట్టుదల, నిష్ఠలతో మనము ఈ సాధన అనేది చెయ్యాలి. అజ్ఞశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి. అజ్ఞానాన్ని తొలగించి అశ్రద్ధను విడిచిపెట్టి తన సంశయాలను అన్నిటినీ ఎవరైతే తీర్చుకుంటారో వారు అంతిమ లక్ష్యాన్ని కూడా చేరుకోగలుగుతారు అనేది ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. ఫస్ట్ శ్రద్ధతో లభిస్తుంది. అలా లేకుండా దానిని విడిచిపెట్టడం ద్వారానే మనకి మోక్షం అనేది లభిస్తుంది అనేది లాస్ట్ కి మనకి 40వ శ్లోకంలో మనకి తెలియజేశారు. మరి ఇంకా ఏం తెలియజేశారు అనంటే చివరి 2 శ్లోకాలలో యోగ సన్యస్త కర్మాన, నిష్కామ కర్మయోగం ద్వారా కర్మ ఫలితాన్ని విడిచిపెట్టడం ద్వారా జ్ఞాన సంచిన్న సంశయము, జ్ఞానంతో ఉన్న సంశయాలను అన్నిటినీ తీర్చుకోవడం ద్వారా ఆత్మవంతం, ఆత్మలో స్థితమై ఉండడం ద్వారా కర్మాని నిబధ్నని ధనంజయ, ఇవన్నిటిని నువ్వు చేయడం ద్వారానే కర్మల చేత నువ్వు బంధించబడవు. అప్పుడే నీకు ఆ జన్మరాహిత్యం అనేది వస్తుంది ఓ ధనంజయ. కాబట్టి నీ హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానం అనే ఖడ్గంతో నువ్వు ఛేదించి ఆ నిష్కామ కర్మయోగాన్ని ఆచరించు. నిష్కామ కర్మయోగాన్ని ఏ విధంగా, ఎలాంటి జ్ఞానంతో నువ్వు కర్మను చేస్తే అది నిష్కామ కర్మంగా మారుతుంది అనేది మనకి ఈ అధ్యాయంలో మనకి సంపూర్ణంగా జ్ఞానం గురించి తెలియజేశారు. నిష్కామ కర్మయోగాన్ని ఎందుకు పొందాలి అనంటే జన్మరాహిత్యం కోసం. జన్మరాహిత్యం ఎందుకు పొందాలి అనంటే దుఃఖాల నుండి శాశ్వతంగా విముక్తి పొందడానికి. మరి ఇది మనకి 4th చాప్టర్ యొక్క సమ్మరీ. జ్ఞానం ద్వారా మనము నిష్కామ కర్మయోగాన్ని పొందగలము అనేది మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో మనకి తెలియజేశారు. మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ మనము మండే 5th చాప్టర్ తో మళ్ళీ మనం అందరము కూడా ఇదే ప్లాట్ఫామ్ మీద కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.